క్రైస్త ద లార్డ్. ఈరోజు వాక్య భాగం నిర్గమాకాండం 3వ అధ్యాయం 21వ వచనం. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీలకు కటాక్షము కలుగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ నిర్గమాకాండం 1వ అధ్యాయం నుంచి మనం చూస్తే ద లైఫ్ ఆఫ్ మోషే గారి యొక్క జీవితాన్ని మనం చూడొచ్చు. మరి నాకు ఎక్కువ ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే, మోషే గారి తల్లి మోషే గారిని బాల్డగు మోషేని జమ్ముపెట్టలో పెట్టి మరి నీటిలో నదిలో విడిచిపెట్టినప్పుడు ఫరో కుమార్తె పిల్లవాడు ఏడ్చుండగా చూచి వాని యందు కనికరించి అని 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడొచ్చు. అసలు ఆర్డర్ పాస్ చేసిందే వాళ్ళ నాన్నగారు. ఈవిడ ఆ బాబుని చూడడం ఎత్తిన హెబ్రీన్ యొక్క బాబు అని తెలుసుకుని కూడా ఏడుస్తుంటే కనికరపడిందంట. కనికరపడి అతన్ని పెంచుకోవాలి అన్న ఆలోచన వచ్చింది. నేను ఆ వచనాన్ని చూసినప్పుడు అక్కడ ఆగిపోతా వచ్చాను. శత్రువే ఒక పిల్లవాడు ఏడిస్తే చూసి కనికర పెడితే మన పరమ తండ్రి మనం బాధలో నొప్పిలో మనకు అర్థం కాక ఆయన పాదాల దగ్గర కూర్చుని కన్నీరు కారుస్తున్నప్పుడు మన కన్నీటికి ఆయన ఇంకెంతగా స్పందిస్తాడో మనం చూస్తే, మరి మోషే గారిని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. పెరిగాడు, ప్యాలెస్లో పెరిగాడు. తర్వాత మిద్యాను దేశానికి మోషే గారు వెళ్ళడం మనం చూస్తా ఉన్నాం. మరి అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమై రివీలింగ్ హిమ్సెల్ఫ్, ఆయన తనను తాను కనుపరుచుకుంటున్నాడు, ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. నేను నీ తండ్రి దేవుణ్ణి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అని చెప్తా ఉన్నాడు. మరి నేను నీకు ప్రత్యక్షమాయనని చెప్పు, నువ్వు వెళ్ళు ఐగుప్తు దేశానికి, వాళ్ళని అక్కడి నుంచి విడిపించు అని దేవుడు మాట్లాడడం మనం చూస్తున్నాం. మనం చూస్తే దేవుడు ఒక కాపీ ప్రింట్ ఇస్తున్నాడు, బ్లూ ప్రింట్, నాట్ కాపీ ప్రింట్. భవిష్యత్తులో ఏం జరగబోయిద్ది అనేది మోషే గారికి క్లియర్గా చాలా వివరంగా దేవుడు చెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, నువ్వు వెళ్ళు, రాజు ముందు ఏం చెప్పాలా ఏం చెప్తున్నాడు. హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమయ్యాడు గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుతాము అని చెప్పు. రాజు మహాబలంతో మీ మీదికి వచ్చి నువ్వు చెప్పినప్పుడు అతడేమి పోనీయడని నాకు తెలుసు. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచిన నా అద్భుతములన్నీ చూపి దాన్ని పాడు చేసేస్తాను. ఆ తర్వాత అతడు మిమ్మల్ని పంపివేస్తాడు అని చెప్పని, మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీలకు కటాక్షము కలుగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగుదాన్ని, తన ఇంట నుండి దాన్ని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకుని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తీలను దోచుకుంటారు. దేవుడు చాలా స్పెసిఫిక్గా ఒక బ్లూ ప్రింట్, భవిష్యత్తులో ఐగుప్తులో ఏం జరగబోతుంది, దేవుడు మోషే గారిని ఎలా వాడుకొనబోతున్నాడు అనేది ఒక బ్లూ ప్రింట్ ఇస్తున్నాడు. అందులో ఆయన అంటున్నాడు, ఎవరికి కటాక్షం కలిగజేస్తాను ఇశ్రాయేల్ మీద అంటే, ఎవరైతే కొన్ని సంవత్సరాలుగా వారితో కఠిన దాస్యము, వెట్టి చాకిరి, మనం 1వ అధ్యాయంలో చూస్తే కనుక ఇశ్రాయేల్తో వారు చేయించుకున్న ప్రతి పని కూడా కఠినంగా ఉంది. అది జిగటమంటి పనా, ఇటుకల పనా, పొలంలో చేసేదా, కఠిన సేవ చేయించుకోవడం వల్ల వాళ్ళ ప్రాణాలు విసిగాయి. చాలా శ్రమ పెడతా వచ్చారు, కఠినంగా సేవ చేయించుకుంటూ వచ్చారు. దేవుడు అంటున్నాడు, అలాంటి ఐగుప్తీలకి నేను కటాక్షం కలగజేస్తాను. వాళ్ళు మీకు వెండిని, బంగారాన్ని, వస్త్రాలు ఇస్తారు మీరు వెళ్ళేటప్పుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. లాజికల్గా ఆలోచిస్తే ఇన్ని సంవత్సరాలు ఇంత కఠినంగా ఉన్నోళ్ళు కటాక్షం ఎలా కలుగుద్ది? మనం ఆలోచన చేస్తే దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. మనం ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం చదివితే కనుక దేవుని మందిర పని, మరి వాటన్నిటినీ దేవుని మందిరాన్ని నిర్మించడానికి, బాగు చేయించడానికి దేవుడు ప్రేరేపించింది పారసీక దేశపు రాజైన కోరేషు. అందరూ మీరు స్వేచ్ఛార్పణలు ఇవ్వండి. మరి ఖజాన్లో నుంచి నెబుకద్నెజరు చెరపట్టుకుని దేవుని మందిరంలోంచి తీసుకుని పోయిన బంగారు, వెండి ప్రతిదీ తిరిగి ఇచ్చేయమని చెప్తాడు. దేవుడు తన మందిరాన్ని కట్టడానికి
కట్టించుకోవడానికి ఒక అన్యదేశపు రాజును ప్రేరేపించాడు. ఐగుప్తీలకు కటాక్షం కలిగేలా చేశాడు. అందుకనే చెప్తున్నా, మనుషుల ముందు వారి యొక్క కనికరాన్ని పొందుకోవడానికి ప్రాకులాడొద్దు. డోంట్ ట్రై టు ఇంప్రెస్ పీపుల్. దేవుని పాదాల దగ్గర కూర్చో. ఆయనే మనుషులు మన పక్షాన్ని నిలబడారు. నెబుకద్నెజరు నెహెమ్యా టైంలో దర్యావేషు హృదయాన్ని దేవుడు కదిలిస్తూ వచ్చాడు. రాజుల హృదయాలు నీటి కాలలాగా తిప్పుతూ వచ్చాడు. సో ఆయన ఎవరినైనా వాడుకోగలడు మనుషుల మీద. అందుకనే వాక్యం చెప్తుంది, బైబిల్ మొత్తంలో మధ్యస్థ వచనం, మిడిల్ వర్డ్స్ కదా. మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించట మేలు. లెర్న్ టు డిపెండ్ ఆన్ అవర్ గాడ్. దేవుని మీద ఆధారపడదాం. ఆయన ఎవరినైనా ఎట్లయినా మార్చుకుని మన పక్షాన కార్యంను జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.